ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 4వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి సప్తమి ఏప్రిల్ 3వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 9:41 నుండి ఏప్రిల్ 4వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 8:12 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం అష్టమి ఏప్రిల్ 4వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 8:13 నుండి ఏప్రిల్ 5వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:26 వరకు. నక్షత్రం ఆరుద్ర ఏప్రిల్ 4వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 5:51 నుండి ఏప్రిల్ 5వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 5:20 వరకు. తదుపరి నక్షత్రం పునర్వసు ఏప్రిల్ 5వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 5:20 నుండి ఏప్రిల్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 5:32 వరకు. కరణం గరజి ఏప్రిల్ 3వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 9:41 నుండి ఏప్రిల్ 4వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:52 వరకు. పణజి ఏప్రిల్ 4వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:52 నుండి అదే రోజు రాత్రి 8:13 వరకు. భద్ర ఏప్రిల్ 4వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 8:13 నుండి ఏప్రిల్ 5వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:44 వరకు. రాహుకాలం ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. యమగంట కాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:54 వరకు. గుళికా సమయం ఉదయం 7:43 నుండి 9:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:38 నుండి 9:27 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:43 నుండి 1:32 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 2:04 నుండి 3:38 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. అమృతకాలం సాయంత్రం 7:32 నుండి 9:06 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:35 నుండి 5:23 వరకు. సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం ఏప్రిల్ 4వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:03 చంద్రాస్తమయం అదే రోజు అర్ధరాత్రి 12:53 సూర్యరాశి మీనరాశి జన్మరాశి చంద్రుడు మిథున రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు భార్యాభర్తలు పరస్పర సహకారంతో కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను వేస్తారు. కొన్ని ప్రత్యేకమైన పనులు చేసేటందుకై కూడా ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ జీవితంలో సుఖశాంతులు ఉంటాయి. ఈ రాశి వారికి సంబంధించి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ప్రేమలో భావోద్వేగాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదన కూడా రావచ్చు. ప్రేమ సంబంధాలలో కొంత సాన్నిహిత్యం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి కొన్ని పాత లావాదేవీలు పరిష్కారం అవుతాయి. డబ్బుకు సంబంధించిన కొన్ని శుభవార్తలను వింటారు. ఆనందం మరియు మనశ్శాంతితో నిండిన రోజుగా ఉంటుంది. గౌరవ మర్యాదలు సైతం అధికమవుతాయి. వృద్ధుల కొరకు ఈ రాశి వారు చేసే నిస్వార్థ సేవ ప్రశంసనీయంగా ఉంటుంది. అద్భుతమైన శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. అంతేకాకుండా మరిన్ని ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. అయితే ఖర్చులపై పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. భూములు మరియు ఆస్తికి సంబంధించిన పనులు ఈ రోజు కొన్ని ఉంటాయి. పర్యాటక రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయ రంగంలో ఉన్న వారికి స్థిరత్వం ఉంటుంది. ఏ పని చేపట్టినా కూడా అందులో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. కార్యాలయంలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకూడదు. ఉద్యోగాలకు సంబంధించి అనేక అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు తమ లక్ష్యాలను సాధించేటందుకై చాలా కష్టపడాల్సి ఉంటుంది. సామాజిక సేవలో సైతం ఈ రాశి వారికి మంచి పేరు లభిస్తుంది. ఈ రాశి వారికి ఈ రోజు తమతో అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరి గురించి కొంత ఆందోళన ఉండవచ్చు. శత్రు బాధలు ఈ రోజు ఉండవు. అన్ని రకాల సుఖ సౌఖ్యాలను పొందుతారు. విదేశీ మార్కెట్లకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారు సైతం ఈ రోజు మంచిగా రాణిస్తారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. అన్ని కార్యాలలోనూ విజయాన్ని సాధిస్తారు. ఏ పనిలోనైనా సరే తొందరపడకుండా ఉండాల్సి ఉంటుంది. మీ పనులన్నీ జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కొంతపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద హానిని తలపెట్టవచ్చు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ రోజు బయటి ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా మద్యపానాన్ని ధూమపానాన్ని కూడా పక్కన పెట్టేసేయాలి. చెడు సాంగత్యాలన్నిటికీ కూడా ఈ రోజు దూరంగా ఉండడం చాలా మంచిది. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే గనక ఎట్టి పరిస్థితులలోనూ వాటిని తక్కువ అంచనా వేయకండి, నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజు కొంత బిజీగా కూడా ఈ రాశి వారు ఉంటారు. కొన్ని దూర ప్రయాణాలు సైతం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే పనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు కూడా ఉండవచ్చు. వ్యాపారస్తులు భాగస్వామ్యంలో ఏదైనా ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే గనక
తర్వాత దానిలో కొంత సమస్య తలెత్తే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి. ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపారాలన్నీ కూడా లాభదాయకంగానే ఉంటాయి. వ్యాపారంలో అభివృద్ధికి ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఆనందాన్ని ఈ రోజు రెట్టింపు చేస్తుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది. వ్యాపారాన్ని గురించిన కొత్త ప్రణాళికలు సైతం ఈ రోజు ప్రారంభమవుతాయి. కష్టానికి తగిన ఫలితం ఈ రాశి వారికి లభిస్తుంది. కుటుంబంలో ఏదైనా ఒక పెద్ద వేడుక జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. ఏదైనా వివాదం ఉంటే గనక ఈ రోజు దాని నుండి మీకు కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. సంతానం నుండి సైతం కొన్ని శుభవార్తలు ఈ రోజు వస్తాయి. ఈ రాశి వారు సంతానం యొక్క కార్యకలాపాల గురించి కొంత గమనిస్తూ ఉండాలి. ఇంట్లో క్రమబద్ధమైన మరియు క్రమశిక్షణ గల వాతావరణం తప్పకుండా ఉండాలి. ఈ రాశి వారికి ఈ రోజు తమ వాక్చాతుర్యం మరియు సామాజిక నైపుణ్యాలు ఆర్థిక మరియు వ్యాపార విషయాల విజయాన్ని తీసుకొస్తాయని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఈ రాశి వారు ఎటువంటి అప్పు తీసుకోవడం లేదా లావాదేవీలు చేయడం లాంటివి మానుకుంటే మంచిది. పనికిరాని కార్యకలాపాల వలన భారీ ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన కొంతమంది వృషభ రాశి వారికి ఉంటుంది. కుటుంబం నుండి మద్దతు వృషభ రాశి వారికి ఈ రోజు ఉంటుంది. అయితే ప్రమాదకర కార్యకలాపాలకు మాత్రం దూరంగా ఉండాలి. దెబ్బలు గాయాలు తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పడిపోవటం వలన దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు ఇతరత్ర ఆలోచనలు ఏమీ చేయకుండా ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తూ 2 వీలర్స్ నడిపేవారు హెల్మెట్ ను, 4 వీలర్స్ నడిపేవారు సీట్ బెల్ట్ ను తప్పక వినియోగించాలి. ఈ రోజు సినిమాలు మరియు సాహిత్య కార్యక్రమాలను ఆనందించే అవకాశం ఉంది. ఖరీదైన బహుమతులను సైతం అందుకుంటారు. అంతేకాకుండా అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనపడుతున్నాయి. వృషభ రాశికి చెందిన విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారి ఫిట్నెస్ పై శ్రద్ధను వహించాలి. ఇది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వర్తిస్తుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా వారి దినచర్యలో వ్యాయామం, యోగా, ధ్యానం లాంటివి జత చేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా యువత. ఈ రోజు ఈ రాశికి చెందిన విద్యార్థులు పోటీ పరీక్షలలో సైతం బాగా రాణిస్తారని చెప్పవచ్చు. ఈ రాశికి చెందిన అన్ని రంగాల వారు కూడా తమ పనులను తొందరపడకుండా జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ చిన్న నిర్లక్ష్యమైనా కూడా చాలా హానికరం అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. శుక్రవారాలు పడమర దిక్కు ప్రయాణం పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ రోజు ఏదైనా పనిగా ఉత్తర దిశకు ప్రయాణిస్తే గనక సత్ఫలితాలను పొందవచ్చు. సాధారణంగా ఈ నియమాలు దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణించేవారు పాటించిన అవసరం లేదు. ప్రత్యేకంగా చేసే ప్రయాణాల్లో మాత్రమే ఈ నియమాలు పాటిస్తే చాలు. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు. శుక్రుని అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ ఇంద్రాణి. శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించాలి. శ్రీ సూక్తం, శ్రీ కనకధార స్తోత్రం పఠించాలి. శుక్రవారాల్లో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం కూడా పఠించాలి. గ్రహ బలం కొరకు శుక్రవారం నాడు గులాబీ, తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. శుక్రవారం ప్రేమ, ఆనందాలు, అదృష్టం వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, వివాహం, లైంగిక ఆనందం, స్నేహితులను కలవడం, విందు వినోదాలు, డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కోసం అనుకూలం. ఒంటరిగా ఈ రోజు ఉండడం మానుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే స్త్రీలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. సప్తమి తిథి ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటందుకు అనుకూలమైన భద్రతిథి. సప్తమి రవాణా కార్యకలాపాలు, ప్రయాణాలు, వివాహ ప్రయత్నాలు, సంగీతం, నృత్యం, చర్చ, అలంకరణ, ఆభరణాల కొనుగోలు మరియు శారీరక వ్యాయామం ప్రారంభించడం వంటి పనులకు అనుకూలమైన తిథి. సప్తమి తిథి శ్రీరామ, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మరియు శివాలయాలు సందర్శించడానికి, శ్రీ సూర్య భగవానుడి ఆరాధనకు, ఆదిత్య హృదయ స్తోత్రం మరియు సూర్యుని మంత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. అష్టమి విజయాన్ని ప్రసాదించే జయతిథి. అష్టమి రక్షణ ఏర్పాట్లు చేసుకోవటం, ముఖ్యమైన వ్యాపారాలు, క్రీడలు, కళలు అభ్యసించడం, నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు మరియు చదువు ప్రారంభించడానికి అనుకూలమైన తిథి. అష్టమి తిథి నాడు శ్రీ దుర్గా అమ్మవారి దేవాలయాలు సందర్శించడానికి, శ్రీ దుర్గా స్తోత్రాలు, దుర్గా మంత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. శ్రీ దుర్గా అమ్మవారి ఆరాధనతో పాటు శ్రీకృష్ణ ఆరాధన మరియు శ్రీ కాలభైరవుని ఆరాధనకు కూడా ఇది శుభప్రదమైన రోజు. పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు. గురువు యొక్క అధిష్టాన దేవత అదితి.
ఇది తాత్కాలిక, శీఘ్ర మరియు కదిలే లక్షణం ఉన్న ప్రకృతి నక్షత్రం. పునర్వసు నక్షత్రం ఉన్న రోజు వాహనాల కొనుగోలు మరియు మరమ్మతులు, ప్రయాణాలు, పూజలు, సరుకులు కొనుగోలు, తోట పని, ఊరేగింపులు, స్నేహితులను సందర్శించడం వంటి కార్యక్రమాలకు అనుకూలం. ఈ నక్షత్రం ఉన్న రోజున ఓం బృహస్పతియే నమః, ఓం అదితియే నమః ఈ మంత్రాలను స్మరించుకోవటం వలన మరిన్ని ఉత్తమ ఫలితాలను పొందగలరు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగ వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.